కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదువు వచ్చిన వారందరూ మరొకసారి మనందరం చదువుదాం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మీ తలలన్నీ కింద వేయడం మానివేసి నా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని వినాలని కోరుతున్నాను. దేవుని వాక్యానికి ఉన్న మాట ఏంటంటే, దేవుని మాటలకున్న మరొక అర్థం ఏంటంటే జీవపు మాటలు. ఆమెన్. ఏ మాటలు? ఈ లోకంలో ఉన్న చాలా మాటలు అన్నీ గాలి కబుర్లు, ఇంకోటి అవుతాయి. కానీ దేవుని మాటలకు ఎంత శక్తి ఉందంటే అవి జీవము కలిగిన మాటలు, జీవితాలను మార్చే మాటలు. ఆమెన్. అర్థమవుతుంది ఈ మాట? జీవం కలిగిన మాటలు, జీవితాలను మార్చే మాటలు. అందుకే ప్రభు అంటాడు, మనుష్యుడు నోటి మాట వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. కనుక ఈ మధ్యాహ్నం వినే కొద్ది నిమిషాలైనా చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని దేవుని సేవకుడిగా కోరుతున్నాను. పౌలు తిమోతితో ఈ పత్రికను వ్యక్తిగత పత్రికగా రాస్తూ, తిమోతి ఒక సంఘ కాపరిగా ఉన్నాడు కనుక సంఘ కాపరివైన నీవు, పరిచర్యను చేస్తున్న నీవు సంఘంలో ప్రజలు ఎలాగుండాలో వారికి తెలియజేయమని రాశాడు. హల్లెలూయా. మనం ఇంటిలో ఎలా ఉన్నా ప్రాబ్లం లేదు, ఎందుకంటే మన ఇంటోళ్ళు మనల్ని అర్థం చేసుకుంటారు. బడిలో ఎలా ఉన్నా పర్లేదు. కారణం ఏంటంటే అక్కడ టీచర్లు కొన్నిసార్లు మందలిస్తారు, తర్వాత మార్కులు వేస్తారు, 2 చివాట్లు పెడతారు, అక్కడ చెల్లుద్ది. మనం ఎక్కడ ఎలా ప్రవర్తించినా అది పెద్దగా అనిపించదు, కానీ సంఘములో మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమెన్, ఆమెన్. ఎందుకు? సంఘములో మన ప్రవర్తన సరిగా లేకపోతే మన జీవితాలు అస్తవ్యస్తంగా ఉంటాయి. ఎలా ఉంటాయండి? అస్తవ్యస్తంగా ఉంటాయి. సామెతల గ్రంథము 19వ అధ్యాయంలో ఒక్క మాటను చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము. తీయగలిగిన వారు ఒక్కరు మాత్రమే తీసి చదవండి. ఈ తిమోతికి రాసిన పత్రికను అలాగే ఉంచుకుందాం. 19వ అధ్యాయం 16వ వచనం. 19:16. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు తన ప్రవర్తన విషయమై ఎలా ఉండేవాడు? నిర్లక్ష్యంగా ఉండేవాడు ఏమవుతాడంట అండి? చెప్పండి, అందరు చెప్పండి. చచ్చిపోతావని చెప్పండి మీ పక్కన వాళ్ళకి. ఏం మాట్లాడుతున్నావు సార్? చెప్పండి మీ పక్కన వాళ్ళకి చెప్పండి. నిర్లక్ష్యంగా ఉంటే చెప్పండి, మీ నిర్లక్ష్యంగా ఉంటే చచ్చిపోతావు, జాగ్రత్త. పక్కన వాళ్ళ చెప్పనీక కూడా భయం అవుతుంది కదా మీకు. దేవుని మాట అది, నేను చెప్పిన మాట కాదు కదా, పాస్టర్ ప్రవీణ్ గారు చెప్పిన మాట కాదు అది. తన ప్రవర్తన విషయంలో ఎవరైతే అజాగ్రత్తగా ఉంటారో వాళ్ళు ఏమవుతారంట? చచ్చిపోతారు. మనందరికీ ఉజ్జా గురించి తెలుసు కదా. దావీదు నిబంధన మందసాన్ని దేవుని తన రాజ్యంలోనికి, తానున్న అంతఃపురంలోనికి తీసుకురావడానికి ఏం చేశాడు? వెళ్ళాడు, ఊరేగింపుగా వెళ్ళాడు. తీసుకొచ్చేటప్పుడు ఏం జరిగిందంటే అది కేవలం లేవీయులు మాత్రమే మోయాలి. కానీ ఏం జరిగింది అక్కడ? ఎద్దుల బండి మీద తీసుకొస్తున్నారంట. నిబంధన మందసం పడిపోతుందని ఉజ్జా ఏం చేశాడు? చేయి పెట్టాడు. తన దృష్టిలో, తన ఆలోచన ప్రకారం అది కరెక్టే. మనకు కూడా ఏమనిపిస్తుంది? చేసింది దేవుని పనే కదా, ఎందుకు అట్ట అయ్యింది? అట్ట అయ్యింది కాదు. తన ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉన్నాడు. అంటే అక్కడ ఎవరు చేయాలా పని? లేవీలు చేయాలి. తెలుగులో సామెత ఉంటుంది కదా, కుక్క పని. మీకు తెలియదా? కుక్క పని కుక్క చేయాలా, గాడిద పని. డ్యూటీలు మార్చుకునే అనుకో దెబ్బలు పడతాయి. మనకు కూడా అంతే. ఆత్మీయ జీవితంలో మనం ఏంటో, మన స్థితి ఏంటో మనకు తెలియకుండా అన్నిట్లో తల దూర్చకూడదు. ఆమెన్, ఆమెన్. సంఘము అంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మీ అందరూ. హల్లెలూయా. మందిరము అంటే ఏంటి? మనం కట్టుకున్న ఈ గోడలు. అంటే సంఘమైన వారు కూడుకోవడానికి మందిరం అవసరం. ఆమెన్. ఇప్పుడు సంఘ వార్షికోత్సవం అంటే ఎవరు? మీరే. అంటే ఇప్పుడు మీరేమవ్వాలి? దేవునిలో ఎదగాలి. ఆమెన్. 13 ఇంగ్లీష్లో బాగుంటుంది. 13 టీనేజ్లోకి వచ్చారు, వయసులోకి వచ్చారు. వయసులోకి వస్తే ఏం జరగాలి? అప్పుడులా పిల్ల చేష్టలు ఉండవు. ఏ చేష్టలు? పిల్ల చేష్టలు ఉండకూడదు.
చిన్నప్పుడు పీక్కోవడం లాక్కోవడం ఉంటుంది. కొంచెం ఎదిగారు కాబట్టి ఎదిగినట్లుగా కదా, వయసుకు తగ్గట్లు మాట్లాడాక బలం మాట్లాడతావు కానీ అంటారా అన్నారా? సో ఎదిగినప్పుడు నీ మాట మారాలి, నీ బ్రతుకు మారాలి, నీ పద్ధతి మారాలి. ఆమెన్. ఈ తిమోతికి రాసిన మొదటి పత్రికలో 6 అధ్యాయాలు ఉన్నాయి. సమయానుకూలంగా 6 విషయాల్ని నేను జ్ఞాపకం చేస్తాను. మొదటిది, జనుల ప్రవర్తన ఎలాగూ ఉండాలి అంటే ఉపదేశములో స్థిరంగా ఉండాలి. చెప్పండి, ఉపదేశములో స్థిరంగా ఉండాలి. ఆమెన్, ఆమెన్. ఉపదేశము అంటే ఏంటి? దేవుని వాక్యము. నువ్వు ఏ వాక్యము ద్వారా అయితే పోషించబడుతున్నావో ఆ వాక్యంలో ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. ఈ మాట మీకు అర్థం కావడానికి ఇలా చెప్తాను. తినే ఆహారాన్ని బట్టి నీ ఆరోగ్యం ఉంటుంది, వినే వాక్యాన్ని బట్టి నీ ఆత్మీయ జీవితం ఉంటుంది. హల్లెలూయా. అర్థమైన వారి దేవునికి స్తోత్రం. మీకు అర్థం కాలేని నాకు అర్థమైంది. తినే ఆహారాన్ని బట్టి మన భౌతిక ఆరోగ్యం ఉంటుంది, మనం వింటున్న వాక్యాన్ని బట్టి మన ఆత్మీయ జీవితము ఉంటుంది. ఈరోజు దేవుని పిల్లలైన వారు ఒక సంఘానికి కట్టుబడి ఉండడం లేదు. ఫంక్షన్లకి, పార్కులకు తిరిగినట్టు వారం వారం ఒక్కొక్క చర్చికి తిరుగుతున్నారు. అప్పుడు ఏమవుద్ది? వారానికి ఒకసారి ఒక్కొక్క కూర వండుకో, తప్పేం లేదు. వారానికి ఒక్కొక్క చర్చి మారినావు అనుకో, నీ ఆత్మీయ జీవితము కట్టబడదు. అందుకే పౌలు తిమోతికి రాస్తూ 1వ అధ్యాయంలో అన్నాడు, 3వ వచనంలో, నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ. ఏ బోధ? వాళ్ళు కూడా బైబిల్లో నుంచే కదా సార్ చెప్పింది, బైబిల్లో నుంచే చెప్పినారు. కానీ అది నీ ఆత్మీయ జీవితాన్ని కడుతుందా లేదా అని నీకు ఎలా తెలుస్తుంది? నువ్వు ఒక చోట తిన్నగా ఉంటేనే. కయ్యోను ఏ దిమ్మరి? క్రైస్తవులు ఏ దిమ్మరులు తెలుసా? సంఘ దిమ్మరులు. చెప్పండి, క్రైస్తవులు ఎవరు? సంఘ దిమ్మరులు. అంటే ఏంటి సార్? మీకే అర్థమైపోయి ఉంటుంది అదేంటో. ఒక్కొక్క వారం ఒక్కొక్క చర్చి, మళ్ళీ అన్ని చర్చిలు తిరిగి చివరికి చెప్పే మాట ఏంది? యా చర్చి కరెక్ట్ కాదు సార్, వీడేదో పెద్ద కరెక్ట్ అన్నట్టు, ఈమెదో పెద్ద కరెక్ట్ ఉన్నట్టు. మనం ఎవరం పరిపూర్ణులం కాదు, కానీ పరిపూర్ణుడైన యేసు వైపు చూస్తూ మనం పరిపూర్ణతలోనికి సాగిపోతున్నాం. హల్లెలూయా. అందుకే కింద అన్నాడు, విశ్వాస బోధ చేయవద్దనియు కల్పనా కథలు. ఏ కథలు? చాలా మందికి వాక్యం చెప్తే చక్కగా ఎక్కదు. పిట్ట కథలో 10 చెప్పు. పప్ప ఏం చెప్పినాడు తెలుసా ఈరోజు సారు? ఏం చెప్పినాడు? భలే చెప్పినాడు. ఏం చెప్పినాడు? భలే చెప్పినాడు. వాక్యం ఎక్కలే. అలాంటి స్థలాలకే ఈరోజు ప్రజలు తండోపతండాలుగా పోతున్నారు. 45 నిమిషాలు కరెక్ట్ వాక్యం చెప్తే ఎక్కదంగా. చాలు సార్, అరగంట ముద్దు, 45 నిమిషాలు హద్దు, గంట మాకొద్దు. కానీ 3 గంటల సినిమా మాత్రం గ్యాప్ లేకుండా చూస్తాం. కానీ 45 నిమిషాల వాక్యం మాత్రం చాలా ఇబ్బందిగా వింటాం. అందుకే మన ఆత్మీయ స్థితి అధ్వాన స్థితిలో ఉందనాలా. ఏమనాలా? ఆత్మీయ స్థితి అధ్వాన స్థితిలో ఉంది అని చెప్పాలి. ఇక్కడ పౌలు తిమోతికి రాస్తే ఏమంటున్నాడంటే, కల్పనా కథలు, మితము లేని వంశావళులు, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నాయి కనుక వాటిని లక్ష్య పెట్టొద్దు, వాటిని లెక్క చేయొద్దు. ఇంగ్లీష్లో బాగుంటుంది, దోస్ థింగ్స్ నాట్ ఎడిఫై ఇన్ గాడ్లీనెస్. దేవునిలో అవి నిన్ను ఎదిగేలాగా అవి చేయవు కనుక అలాంటి విషయాలను నువ్వేం చేయొద్దు, లెక్క చేయొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కయ్యోనికి భార్య నుంచి వచ్చిందో నీకెందుకు? నుంచి వస్తే నీకెందుకు? కయ్యోని భార్య పేరేంటి సార్? ఎల్లమ్మనో పుల్లమ్మనో, నీకెందుకు? అవునా కాదా? అలాంటిది ఆడ చెప్తారా ఆడి కొరుకుతావు అనమాట. అర్థమవుతుందా అండి? నీ ఆత్మీయ జీవితాన్ని కట్టేవేంటి? అబ్రహాము లాంటి విశ్వాసం గురించి చెప్పినారనుకో, అది నేర్చుకొని నువ్వేం చేయాలా? ఈరోజు నుంచి అబ్రహాము లాంటి విశ్వాసం కలిగి ఉండాలని నేర్చుకోవాలి. రూతు గురించి నేర్చుకున్నప్పుడు ఏం చేయాలా? ఎన్ని కష్టాలు వచ్చినా అత్తకోడళ్ళు తల్లి కూతురులాగా ఉండాలని నేర్చుకోవాలా. అలాంటివి నేర్చుకోం మేము, అంతే కదా. నీ ఆత్మీయ జీవితాన్ని కట్టేది దేవుని వాక్యం గనక ఉపదేశంలో స్థిరంగా ఉండాలి. హల్లెలూయా. ఎఫెసీలకు రాసిన పత్రికలో కూడా పౌలు అదే మాట అంటాడు. 4వ అధ్యాయంలో రాస్తూ అంటాడు, 14వ వచనంలో, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి, ఇందాక చెప్పాను కదా, ఇది 13వ సంవత్సరం సంఘ వార్షికోత్సవం. అంటే 12 ఏళ్ల వరకు ఎవరు? నువ్వు పసిపిల్లలే. ఇప్పుడు ఎందులోకి వచ్చావు? లేత ప్రాయంలోకి వచ్చావు, అంటే యవ్వన వయసుకు వచ్చావు.
టీనేజ్కి వచ్చావు, ఆత్మీయ స్థితిలో కూడా ఎదగాలి. ఎదిగితే ఏం చేయాలి? అటు ఇటు తిరిగే బుద్ధి ఉండకూడదు, ఒక్కచోట కుదురుగా ఉండాలి. ఆమెన్. చదవండి ఆ మాట. మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకోపోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఎటు చెప్పండి, నా వైపు చూస్తూ చెప్పండి. ఇటు అటు, ఇటు అటు, ఇటు అటు తిరిగే బుద్ధి ఎవరిది తెలుసా? బైబిల్లో ఒకరికి ఉంది. ఎవరికి అది? సైతానికి. ఎవరికి? అపవాది ఒకరోజు దేవదూతలతో పాటు పరలోకానికి వెళ్ళిందంట. ప్రభు అడుగుతున్నాడంట, యా నుంచి వస్తున్నావురా అంటే, భూమి మీద ఇటు అటు తిరుగుతూ వస్తుని అంటున్నాడు. సో ఇప్పుడు నువ్వు ఒక్క చర్చిలో స్థిరంగా లేవు అంటే ఏంటి దాని అర్థము? నువ్వు దేవుని బిడ్డవు కాదు. ఇంకా నేను అనకూడదు, మీరు ఫీల్ అవుతారు కాబట్టి. మీరు ఎవరి పిల్లలో మీరే అర్థం చేసుకోండి. చదవండి ఆ మాట. అలల చేత ఎగరగొట్టబట్లు వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో, ఎన్ని విషయాలలో? నువ్వు అన్ని విషయాల్లో ఎదగాలంటే ఆడ ఉండాలా? రోజుకో పడి మారితే చదువు వస్తుందా? ఎందుకు రాదు? నాకు డబ్బులు ఉన్నాయి సార్, మారతా నేను. అలా మారడానికి వీల్లేదు. నీకు చదువు స్థిరంగా రావాలంటే ఒక చోట ఉండాలి. ఆమెన్. ఓ పాట ఉంటుంది, ఉన్నత ఉపదేశమందున సత్తువగల సంఘమందున కంచెగల తోటలోన నన్ను స్థిరపరిచినందున. సమయం లేదు కానీ నేను పాడడం లేదు. ఎంత అద్భుతమైన పదాలు కదా. ఏ ఉపదేశం అంట? ఉన్నత ఉపదేశం. ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నీవు ఉపదేశంలో స్థిరంగా ఉంటే ఉన్నత స్థితికి ఎదుగుతావు. ఆమెన్. ఏ స్థితికి? ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి ఎప్పుడు ఎదుగుతావు అంటే ఉపదేశంలో స్థిరంగా ఉన్నప్పుడే. సో మొదటిది ఏంటి? సంఘంలో నీ ప్రవర్తన ఎలా ఉండాలి? ఉపదేశంలో స్థిరంగా ఉండాలి. కాబట్టి దేవుని మందిరానికి అప్పుడప్పుడు బుద్ధి పుట్టినప్పుడు నచ్చినప్పుడు రావద్దు, క్రమంగా రావడం నేర్చుకో. ఆమెన్. ఇందాక బాగా చదివారు 24వ కీర్తన. ఎంతమందికి ఎస్టీబీసీ తెలుసు? ఎస్టీబీసీ కాలేజ్. అయ్యో, కర్నూలులోనేనా మీరు ఉండేది? కడపలో ఉన్నారా? ఓకే, ఇప్పుడు చెప్తా. చాలామందికి దేవుని మందిరం అంటే కేసీబీసీ. ఏంటండి? చెప్తా. కసిబీసీ. యాడికైనా పోతారు కానీ చర్చికి రారు. మళ్ళీ ఆదివారం వచ్చానా వస్తుంది, మరి మళ్ళీ శుక్రవారం వచ్చానా వస్తుంది, మరి ఏం రోజు మారకుండా ఉంటుందే? దేవుని సన్నిధిలో గడపడానికి, దేవుని సన్నిధిలో ఆయన మాటలు వినడానికి ఆశ కలిగి ఉండాలి. హల్లెలూయా. 2వ అధ్యాయంలో ఉన్న మాట ప్రార్థనలో ఉండాలి. ఆమెన్. ఆ 2వ అధ్యాయం అంతా మీరు జ్ఞాపకం చేసుకుంటే చాలా విషయాలు ఉంటాయి. కానీ 8వ వచనం చదువుదాం. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవల్లని కోరుచున్నాను. యా ప్రార్థనకైనా స్త్రీలు వస్తారు కానీ మగవాళ్ళు రారు. ఎందుకంటే ప్రభు అమ్మలారా అన్నాడు కానీ అయ్యలారా అనలే. అందుకే మేము రామ్ సార్. ఏం మరి ఆ మాట తీసుకున్నారేమో అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. ఏం సార్? అంతే అంట. సార్ కూడా అదే అంటున్నాడు. బైబిల్లో ఫస్ట్ ఆల్ నైట్ ప్రేయర్ ఎవరింట్లో జరిగింది తెలుసా? మరియా గారి ఇంట్లో. ఎవరి కోసం జరిగింది తెలుసా? పాస్టర్ పేతురు గారి కోసం. ఎందుకోసం చేశారు తెలుసా? వాళ్ళ పాస్టర్ గారిని చెరసాల్లో వేశారు, పొద్దునే తలకాయ నరికేస్తారు కాబట్టి. సో ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు? ప్రార్థన చేశారు. హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తుంటాను, ప్రార్థన లేని ఇల్లు పైకప్పు లేని ఇల్లు. మరి ఇంటిలో ప్రార్థన ఉండాలి, సంఘముగా కూడా ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రార్థనలకు వస్తున్నావా? ఉదయకాలం ఆరాధన రాలేకపోతే మీకు దేవుడు మరొక అవకాశం ఇచ్చాడు. సాయంకాలం ఆరాధన జరుగుతుందా లేదా? సంఘంలో జరుగుతుంది. కానీ మేము రామ్ సార్. ఎందుకంటే మేము అలసిపోతాం. ఏం పోతాం? అలసిపోతాం. వచ్చింగా వేడి నీళ్ళు ఉడుకుడుకు నీళ్ళు పోసుకోవాలా? ఆడ మా భార్య రొట్టె కొడుతుంది, తినాలా తొంగవాలా? ప్రార్థనకు మనం సమయం ఇవ్వలేకపోతున్నాం. యేసు ప్రభు ఉదయం అంతా పరిచర్య చేసి రాత్రంతా తండ్రితో సన్నిధిలో కదా, తండ్రితో సమయం గడిపాడంట. నేనేమంటా అంటే ఆసక్తి ఉంటే ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు. హల్లెలూయా. చెప్తారా ఈ మాట? ఆసక్తి ఉంటే ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు. అప్పుడు హుదూద్ తుఫాన్ వచ్చి విశాఖపట్నం అంతా కొట్టుకోపోతే ఎవరికి కరెంటు లేదు, సెల్ ఫోన్లు లేవు. వారం తర్వాత సెల్ ఫోన్లు ఇస్తే ఒక అక్క ఇంకో అక్కకి ఫోన్ చేసి, అక్క వారం రోజులు అయిందే సీరియల్ చూడక, ఏమైందో మొత్తం వారం దాంతో ఒక్క 2 ముక్కల్లో చెప్పావా అనిందంట. యాడి వరకు ఉన్న నీళ్ళలో నిలబడి, మోకాళ్ళ వరకు ఉన్న నీళ్ళలో నిలబడి కూడా ఈ అక్క ఆసక్తి చూస్తారా? ఏమని అడుగుతుంది?
ప్రార్థన పరిస్థితుల్ని మారుస్తుందని మాకు తెలుసు సార్. ఎందుకు తెలియదు? చర్చిలో వారంలో ఇన్ని ప్రార్థనలు జరుగుతాయని తెలుసు, కానీ మేము పోం. ఎవరు పోము? మేము పోం సార్. మాకు కష్టం వచ్చినప్పుడే, రోగం వచ్చినప్పుడే, మా ఇంటిలో పరిస్థితులన్నీ తలకిందులైనప్పుడే దేవుని కాడికి వస్తానని వారిగా ఉండకూడదు. పరిస్థితులు బాగున్నా బాలేకున్నా నిత్యము దేవుణ్ణి ప్రార్థించే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా దేనికోసం ప్రార్థన చేశాడు? ఆహారం లేకనే కాదు, తన దేవుడే నిజమైన దేవుడు అని ప్రజలకు తెలియాలని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. నీ ఇంటి వారు ఇంకా దేవుని తెలుసుకోలేదు, నీ ఇంటి వారు దేవుని సన్నిధికి రావట్లేదు. మరి నీకు ఆ భారము, ఆ బాధ్యత ఉండక్కర్లేదా? దేవుని సన్నిధిలో ప్రార్థించక్కర్లేదా? ప్రార్థించే కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండునుగాక. ఆమెన్. ప్రార్థనకు కుటుంబాలుగా వచ్చే అనుభవంలోనికి మనందరం వచ్చుదుముగాక. ఆమెన్. ఫంక్షన్లకు అందరం పోతాం, కానీ ప్రార్థనకు అందరం రాం. నిజమా కాదా అండి? భార్య పోతే భర్త పోదు, భర్త పోతే భార్య పోడు, భార్య భర్తలు వస్తే పిల్లలు రారు. అది మన పరిస్థితి. అలాంటి అనుభవాల నుండి మనం బయటికి వద్దాం, ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉందాం. బైబిల్లో అందరూ ప్రార్థన చేయాలని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఎందరూ? స్త్రీలు ప్రార్థన చేయాలి, యవనస్తులు ప్రార్థన చేయాలి, వృద్ధులు ప్రార్థన చేయాలి, సేవకులు ప్రార్థన చేయాలి. అంటే బైబిల్ ఏం చెప్తుంది? అందరూ ప్రార్థన చేయాలి. కాబట్టి ఏం చేయాలి? ప్రార్థన కూడికలకు హాజరు అవుతూనే ఉండాలి. మీకంటే పని పాటలు వేస్తారు, అందుకే ప్రార్థనలు పెట్టి మమ్మల్ని కదింతారు అని ఫీల్ అవ్వకండి. మా బాధ అంతా మీ బాగు కొరకే. ఆమెన్. హల్లెలూయా. డాక్టరు గాయం కోస్తాడు, నిన్ను బాధ పెట్టినట్టు అనిపిస్తుంది, కానీ నీ బాగు కోరే కదా కోసేది. డాక్టరు గాయం కోయకపోతే నీ కాలే తీసేయాల్సింది వస్తుంది. నిజమా కాదా? సేవకుని బాధ, ఆవేదన దేని కొరకు? నీవు దేవునిలో ఎదగాలని, దేవునికి దగ్గర అవ్వాలని. ఆమెన్. 3వ అధ్యాయంలోనికి వద్దాం. 3వ అధ్యాయంలో ఏముందంటే పరిచర్యలో క్రమంగా ఉండండి. ఆమెన్. పరిచర్య అంటే చాలాసార్లు ఏమనుకుంటాం? మైకు పట్టుకొని చేసేదే పరిచర్య అనుకుంటాం. కాదు. ఇప్పుడు కార్పెట్లు వేయాలా లేదా? హలో, వేయాలా? వంటలు, కుర్చీలు, కసుగొట్టాలా? బండలు దుడవాలా? లేవంటారా? మీరందరూ వచ్చి కూర్చున్నారు, దీని వెనక ఎంతో ప్రయాసం ఉంటుందా ఉండదా? చెప్పండి. ఉంటుంది కదా. ఇవన్నీ ఒక్కరే వేసింటారా? చాలామంది కలిసి చేసింటారా? సో దేవుని పరిచర్యలో మనందరి పాత్ర ఉంది. ఆమెన్, ఆమెన్. సాంబార్ అంటే ఏమేమి ఉంటాయి చెప్పండి? ఉత్త టమాటాలు ఉంటాయా? సాంబార్లో ఏమేమి ఉంటాయి చెప్పండి? అయ్యో, అమ్మోళ్ళు ఎక్కువ ఉన్నారు, వంట చేస్తారు. సర్లే, సాంబార్ ఎంతమంది తిన్నారు? దాంట్లో ఏమేమి ఉంటాయో చెప్తారా కనీసం? క్యారెట్, దోసకాయ, నేను టమాటా చెప్పినా కాబట్టి మీరు వంకాయ, ఆలగడ్డ, ఇంకా ఇన్నొట్టున్నాయా లేవా? సో ఇప్పుడు సంఘము అన్నప్పుడు మనందరి పాత్ర ఉందా లేదా? నేను రాకపోతే అడేమో ఆగిపోతుందా? ఆగిపోదు, కానీ నువ్వు నష్టపోతావు. అర్థమవుతుందా? నీ వంతు నువ్వు చేయాలా లేదా? హల్లెలూయా. చేయాలా లేదా? 2 చేతులు కలిస్తేనే, మనందరం కలిస్తేనే సంఘము. కాబట్టి సారే చేసుకుంటాడులే అన్నీ. సారే అన్నీ చేసుకున్నాడు అనుకో, 40 ఏళ్ళకే వెళ్ళిపోతాడు ప్రభు దగ్గరికి. మరి అన్నీ సారే చేసుకుంటాడు కాబట్టి. కనుక మనం అలా ఉండకుండా జాగ్రత్త పడాలి. 3వ అధ్యాయంలో అన్నాడు పరిచర్య. ఏ పరిచర్య? ఎవరికి అప్పగించిన పరిచర్యలో వారు నమ్మకంగా ఉండాలి. ఆమెన్. యవనస్తులు ఇక్కడ ఉన్నారు, మీకు ఇవ్వబడిన దాంట్లో మీరు నమ్మకంగా ఉండండి. నన్ను పిలిచాలా, నాకు చెప్పాలా అనకండి. చెప్తే చేసేతోడు కూలోడు, చెప్పకపోయినా చేసేతోడు ఇంటోడు. హల్లెలూయా. ఈ మాట్లాడుతామేనో ఒకసారి చెప్పండి. హల్లెలూయా. చెప్తే చేసేతోడు ఎవడు? కూలోడు. చెప్పకపోయినా చేస్తాడు ఎవడు? నువ్వు మీ ఇల్లేనా ఇది? లే సార్, ఎవరో కట్టినారు, నేను వచ్చి కూర్చున్నా. మనమే కదా కట్టుకేంది. మనం ఇల్లు యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన కుటుంబం కనుక మనం ఏమవ్వాలి? మన బాధ్యత తీసుకోవాలి. ఎదిగితే ఏం చేయాలా? ఎదిగాక ఏం చేయాలా? బాధ్యత తీసుకోవాలా. కొంతమంది చెప్తే కానీ చేయరు, కొంతమంది చెప్పినా చేయరు. మనం ఈ రెండిట్లో ఉండకూడదు. అర్థమవుతుందా? బాధ్యతగా తీసుకొని నా వంతు నేను దేవుని కొరకు ఏమి చేయగలను, ఏది లోటు ఉందని అది సంఘ కాపరి పర్యవేక్షణలో చేస్తే మంచిది. ఆమెన్. మళ్ళీ కాపరికి చెప్పకుండా, పెద్దలు తెలియకుండా మళ్ళీ నీ పెత్తనంలో పోకూడదు. అది అయ్యా ఇది చేయాలనుకుంటున్నాను, ఇది సంఘ క్షేమాభివృద్ధి కొరకు చేయమంటారా
లేదా అని అడిగి చేయుట అది నీకు సంఘానికి క్షేమకరం, దీవెనకరం. ఆమెన్, ఆమెన్. 4వ అధ్యాయంలోనికి వద్దాం. 4వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే భక్తిలో సరిగా ఉండండి. హల్లెలూయా. 4వ అధ్యాయంలో చదవండి ఆ మాట. 3వ అధ్యాయం అయిపోయింది. 4వ అధ్యాయంలో 7వ వచనం, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే తినగా యాపాకి ఆడ తీయగవుతుంది చెప్పండి. పాపం రాసినోడికైనా తెలియదు అనిపిస్తుంది. తినగా యాపాకి ఎప్పటికీ తీయక కాదు. దాని అర్థం ఏంటంటే తిని అలవాటు అవుతుంది అని. మనమేందనుకుంటామంటే నిజంగా అటనే అనుకుంటాం. ఒక చెల్లెళ్ళకి ఫోన్ చేసి అన్న నాకు ఒక ప్రశ్న వచ్చింది అనింది. చెప్పమ్మా అంటే యాపాకి ఆడన్నా తీయగవుతుందా అన్న అనింది. ఏమ్మా అంటే అది నేను ఇది వేమన్నా పద్యం చదివింటే అంటే యాపాకు నువ్వు జీవితాంతం తిన్నా తీయక కాదమ్మా, యాపాకు తిని నీకు చేదు అలవాటు అవుతుంది. అందుకే ఆడ కింద ఏముంటుంది, సాధనములు సమకూడు పూర్తి చేయండి. నిన్ను ఎంత ఇసుకలేస్తావు సార్ అంటాడు, మిమ్మల్ని ఇసుకలేస్తామా అంటున్నాడు. నిజమే, మనల్ని ఎంత తోమినా మనం పాత్రలాగా అయ్యట్లేదు. భక్తిని నీకు నువ్వే ట్రైనింగ్ చేసుకోవాలి. ఆమెన్. వంట ఎవరికి ఫస్ట్లోనే అందరికీ రాదు, 2 సార్లు మాడగొడతారు, 3వసారికి బాగా వస్తుంది. నిజమా కాదా? అవునంటారా కాదంటారా? డ్రైవింగ్ ఒక్కసారి ఎవరికి రాదు, 2-3 సార్లు కింద పడతాం, 2 సార్లు ఎవరినన్నా గుద్దుతాం, ఏవో జరుగుతాయి. మొత్తానికి తర్వాత దాంట్లో నిపుణులం అవుతాం, అంతే కదండి. మరి భక్తి ఒక్క రోజులో రాదు, ప్రార్థన ఒక్క రోజులో రాదు, ఆత్మీయ స్థితి ఒక్క రోజులో ఏం ఎదగదు. దాన్ని ఏం చేయాలా? అలవాటు చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. భక్తిని ఏం చేయాలి? అలవాటు చేసుకోవాలి. దానియేలు సింహపు గుహలో ప్రార్థన చేసినప్పుడు ఎంత తెలుసా వయసు? 87 ఏండ్లు. ఎన్నేండ్లు చెప్పండి. ఈడ 87 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? 87 ఎవరు లేరు. ఏ వయసులో తన తల్లిదండ్రులు తనకు అది అలవాటు చేశారు తెలుసా? పాలు తాగే వయసు నుండి, అంటే పిల్లలకి అది నేర్పిస్తూ వచ్చారు. అది జరిగినప్పుడు ఏమైందంటే దేవునికి తప్ప ఎవరికి ప్రార్థన చేయకూడదు, భక్తి కలిగి ఉండాలి, దేవుణ్ణే పూజించాలని నేర్పించారు కనుక పరిస్థితులు ఎలాగున్నా కూడా దేవునికి ప్రార్థన చేయడం మాత్రము ఆపలేకపోయాడు, తన భక్తిని చూపించడం మాత్రము ఆపలేకపోయాడు. అందుకే సింహాల గుహలో కూడా ఏం చేయడం మానలేదు, ప్రార్థన చేయడము. మనకు బాగా తెలుసు, బాలుడు నడవలసినా బాగా తెలుసు కండత వాక్యం ఏం ఎక్కదు. మనం క్రమంగా దేవుని సన్నిధికి రావడం అలవాటు చేసుకుంటే మనల్ని ఎవరన్నా ఆపగలరా? మనల్ని మనమే ఆపుకుంటున్నాం, ఎవరు ఆపట్లేదు. నిజమా కాదా అండి? భక్తిని మనం ఏం చేయాలి? సాధన చేసుకోవాలి. 5వ అధ్యాయంలో ఉన్న ఈ 2 మాటలు చెప్పి ముగిస్తాను. 5వ అధ్యాయంలో కుటుంబం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. సంఘం ఎవరు? కుటుంబం అని చెప్పాను. కాబట్టి నీకంటే పెద్దవారిని ఏం చేయాలి? గౌరవించాలి. నీకంటే చిన్నవారిని దైవికమైన ప్రేమతో ప్రేమించాలి. సో నీకంటే చిన్నవారైతే చెల్లెలు తమ్ముడు, నీకంటే పెద్దవారైతే అన్న అక్క, ఇంకా పెద్దవారైతే అమ్మ నాన్న. ఇంకా ఆ వరుసనే కదా ఉండేది. సంఘంలో ఈ వరుసలే ఉండాలి, ఇంకా యా వరుసలు రాకూడదు. తిమోతికి పౌలు అదే చెప్పాడు. ఆ అధ్యాయం అంతా ఏముంటుందంటే సంఘంలో సరిగా ఉండాలి, సంఘంలో సరిగా ఉన్నప్పుడే ఇంటిలో కూడా చక్కగా ఉంటాం. ఆమెన్. అర్థమవుతుందా? ఇంటిలో బాంధవ్యాలు ఎందుకు సరిగా ఉండట్లేదు? సంఘంలో నీ స్థితి సరిగా లేదు. ఇప్పుడు సంఘంలో ఏం నేర్చుకుంటావు చెప్పండి? ఎలా ఉండాలనే, ఎలా ఉండకూడదనే, 2 నేర్చుకుంటావు. ఎలా ఉండాలో నేర్చుకుంటావు, ఎలా ఉండకూడదో నేర్చుకుంటావు. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ సరిగా ఉండాలి, ఇంటిలో కూడా. అందుకే అంటారు కదా, ఇల్లు దిద్దుకోవాలా, బయట కూడా దిద్దుకోవాలా. ఇల్లు చక్క పెట్టుకొని బయట దిద్దనికపోతాం. అలా చేయకూడదు. తన ఇంటి వారి పట్ల సరిగా ఉండాలని కోరుతున్నాడు. 5వ అధ్యాయంలో ఆ మాటను చూపిస్తాను చూడండి. 8వ వచనం, ఎవడైనాను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన యెడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. సో ఇంటి వారి పట్ల ఎలా ఉండాలి? ఇంటి వారితో చెప్పండి, సరిగా ఉండాలి. మనకి ఈ పాట అస్సలు సెట్ కాదు. నేనును నా ఇంటి వారును యాడ సేవిస్తున్నారు, వాళ్ళు మద్యం సేవిస్తున్నారు, యెహోవాను సేవించట్లేదు కదా, వాళ్ళు ఇంకోటి సేవిస్తున్నారు. ఎలా చెప్తావు ఆ మాట? నువ్వు ఇంటి వారితో నీ ప్రవర్తన సరిగా ఉందా? నీ ఇంటి వారిని నువ్వు దేవుని సన్నిధికి రాబట్టగలుగుతున్నావా? అటువంటి స్థితి, ఆ ప్రేమ ఆప్యాయతలు కదా. ఒకరోజు ఒక తండ్రి అడిగాడంట, నాన్న 2వ రాకడ అంటే ఏంటి అన్నాడంట. యా రాకడా?
మీ అమ్మ చర్చి నుంచి వస్తుంది చూడరా, అదే రెండవ రాకడ అన్నాడంట. మీ అమ్మ చర్చి నుంచి వస్తుంది చూడు, అదే రెండవ రాకడ అన్నాడంట. మీకు అర్థమైపోయిండాలి ఎంత పరిస్థితి అంటే. చర్చిలో దేవదూత, ఇంటిలో సైతానికి పెద్ద చెల్లెలి. మనం అలా ఉండకూడదు. చర్చిలో ఎంత భక్తి ఉన్నామో ఇంట్లో కూడా అదే భక్తి కనపడాలి. ఆమెన్ కదా. మీకు ఇబ్బందిగా ఉన్నా చెప్పి తీరాలి, దేవుని సేవకుడిగా అది నా బాధ్యత. ఇంటిలో ఎలాగుంటున్నామో సంఘంలో కూడా అలాగే ఉండాలి. హల్లెలూయా. చివరి మాట అని చెప్పి ముగిస్తాను. 6వ అధ్యాయము 6-7 వచనాలు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీయూ తేలేదు, ఏమీయూ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారై ఉండి వాటితో ఏం పొందాలా? లేదు, మనకి ఏం లేదు, తృప్తి లేదు. దేవుడిచ్చిన దాన్ని బట్టి ఎప్పుడైనా దేవునికి వందనాలు చెప్పినావా? ప్రభువా మా ఇంట్లో నీళ్ళ కుండ ఉంది, వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది. ప్రభువా మా ఇంట్లో డబ్బా టీవీ ఉంది, వాళ్ళ ఇంట్లో గోడ టీవీ ఉంది. వద్దు, మనకి తృప్తి కలిగిన జీవితాన్ని జీవిద్దాం. ఆమెన్. ప్రభు ఇచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉన్నదాన్ని అనుభవిస్తూ ప్రభులో ముందుకు సాగుతూ, పౌలు అంటాడు అందుకే ఆ చివరి అధ్యాయంలో, ప్రభు రాకకు సిద్ధపడాలి. అంటే తృప్తి కలిగిన జీవితము నిన్ను దేనిలో నడిపిస్తుందంటే సంపూర్ణతలోనికి నడిపిస్తుంది. ఆమెన్. ఎందులోకి నడిపిస్తుంది? ఒకసారి రివిజన్ చేసేద్దాం. ఉపదేశంలో స్థిరంగా ఉందాం, ప్రార్థించే వారిగా ఉందాం, పరిచర్యలో వెనకడుగు వేయని వారిగా ఉందాం, భక్తిని సాధన చేద్దాం, కుటుంబం వారి పట్ల ప్రేమను కలిగి జీవిద్దాం. 6వది తృప్తి కలిగి పరిపూర్ణతలోనికి సాగిపోతూ ప్రభు రాకకు సిద్ధపడుతూ అనేకుల్ని సిద్ధపరచుదాం. అట్టి ధన్యత పరిశుద్ధాత్ముడు కుడి వచ్చిన మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.